నమస్కారం. నమస్కారం. బంటు రాములు మిత్రులారా, బంటు రాములు గారితో ఉన్నారు. వారిని అడిగి వారి జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. రాహుల్ గారు నమస్కారం అండి. సార్, రాహుల్ గారు, మీరు డిఎస్పీ కానిస్టేబుల్ లో జాయిన్ అయ్యి డిఎస్పీ దాకా ఎదిగారు, రిటైర్డ్. కానీ అసలు కానిస్టేబుల్ కంటే ముందు కూడా మీరు ఉద్యోగం చేశారని తెలిసింది. ఏ ఉద్యోగం చేశారు, ఎట్లా చేశారు, ఎట్లా వచ్చింది నీకు ఆ ఉద్యోగం, అదెందుకు వదిలిపెట్టావు? అది సార్, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి విలేజ్ లో కూడా ఈ కమ్యూనికేషన్ బాగా ప్రమోట్ కావాలని ప్రతి ఊరుకు ఒక సబ్ పోస్ట్ బ్రాంచ్ అని చెప్పేసి ప్రతి విలేజ్ కి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అది మొత్తం ఉమ్మడి ఆంధ్ర అప్పుడు కాబట్టి మా ఊరు కూడా ఒక బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే సర్కిల్ ఆఫీస్ పోస్టల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ ది వికారాబాద్ లోపల హెడ్ ఆఫీసు. అక్కడ ఒక అతని టెమిలీ అనే దానికి అందులో కూడా ఇన్స్పెక్టర్ అనే పోస్ట్ ఉంటది పోస్టల్ లో కూడా. అవును, అంటే సర్కిల్ మొత్తం అంతా చూసుకోనికే. అవునవును. అయితే ఆయన ఈ ఊళ్ళకి అన్నిటికి పంచుకుంటూ వస్తున్నాడు. అన్ని వచ్చిండు, మా ఊరు కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా చదువుకున్నాడు ఎవడన్నా ఉంటే ఈ వర్క్ అతనికి అప్పచెప్పాలా. జీతం కూడా ఎంత తెలుసా? 3 రూపాయలు 4 రూపాయలు. నెలకా రోజుకా? నెలకు 3-4 రూపాయలే. 5 రూపాయలు అనుకుంటాను అంతే. కానిస్టేబుల్ గా డ్రాన్ 5 రూపీస్. ఓకే. అయితే ఇంత జీతం ఉంటుంది. అది అంతే సార్. అది ఆ రోజుల్లో చాలా బర్కత్ అనమాట. పైసలే పెద్దగా పనిచేసేవి. ఓ దుకాణంలో చారణ ఉన్నదంటే పెద్ద మనగాళ్ళు లేక దినమంతా లైఫ్ అంతా గడిచిపోయేది. నువ్వేం తినాలన్నా ఆ రోజుల్లో అంత అగ్వ, ప్రతిది అగ్వ. పైసానేమో పీరేం, పైసా అంత ఇప్పటిలాగా ఫ్రీగా లేదు. అయితే ఆయన ఏం చేసినాడంటే ఆయనకు సంబంధించినటువంటి ఫ్రెండ్ ఎవరో ఈ చంగం విలేజ్ లోపల పోలీస్ స్టేషన్ లో అయ్యంగార్ అని సబ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తుంటే ఆయన ఎవరితోనే ఉన్నాడు, రామచంద్రరావు అనేటటువంటి నరసింహరావు రామచంద్ర అన్నదమ్ములు, వాళ్ళు బ్రాహ్మిన్స్. వాళ్ళ ఇంట్లో ఈ అయ్యంగారు కూడా బ్రాహ్మణే. వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళే వండి పెడుతున్నాడు. పోలీసులు పుక్కడికి తింటారు కదా, వాళ్ళు వండి పెడుతున్నాడు, ఈయన కొలువు చేస్తున్నాడు. ఎవరు? అయ్యంగారు. ఆయన దోస్తు కాబట్టి చక్కగా వీడికి వచ్చిండు. సంగంలోకి వచ్చిండు ఆయన. సంగం అంటే చనుగోముల్. ఓకే, చనుగోముల అంటారు. ఓకే. అంతే. ఆయన అతని ఫ్రెండ్ కూడా ఉన్నాడు కదా. ఈ కడుమూరు ఇంకా కొన్ని ఊళ్ళు ఉన్నాయి ఇక్కడ అంతా, ఇదంతా ఎస్టాబ్లిష్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన వచ్చి ఆయనకు చెప్పిండు అనుకుంటా. చెప్పిపోతే ఇక్కడ ఎవరున్నారా అట్లా ఇట్లా అని ఈ కర్ణములను అడిగారు. ఆ కర్ణములు అంటారు వాళ్ళని. అడిగితే అరే కడమూరులో ఒక పుట్టగాడు చదివినట్టున్నాడా అని చెప్పినట్టున్నారు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఒక కావల్ కారుతోని నన్ను పంపించారు నా దగ్గరికి. వార్త, నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ అమీన్ సాబ్ అంటారు, సబ్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు అంటున్నాం, అమీన్ సాబ్ రమ్మంటున్నాడు. నేను ఆ వార్త వినంగానే నేనేం దొంగ పని చేశానని నన్ను పిలుస్తాడు, ఎందుకు నన్ను పిలుస్తున్నాడు అని భయం వేసింది సార్. భయం అయింది పోలీసు వాళ్ళు అంటే. ఆ పోలీసు వాళ్ళు వస్తేనే మేము దాగుతుంటే అంతే కదా, ఈ నన్ను పోలీస్ స్టేషన్ గా పిలుస్తున్నాడు అనే ఉద్దేశంతో చాలా భయపడుతూ నన్ను ఎందుకు పిలుస్తాడు సార్, అయ్యా నన్ను కావాలని ఎవరు వచ్చారు అంటే, లేదు ఏమో మాట్లాడతాడు, నువ్వైతే రాకపోతే నేను పడకపోతా కదా, మరి నువ్వు రాకపోయి నేను తీసుకుపోతున్నావు అని చెప్పి నన్ను అన్నాడు ఆయన. ఇక పండి అని నేను పోయిన తర్వాత ఆయన ముంగలో ప్రొడ్యూస్ చేశారు పోలీస్ స్టేషన్ లో. ఈయన అందరూ వికారాబాద్ పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఆ బాపనోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నారు.
పోంగని ఈయన అయ్యంగారు చాలా క్లెవర్ ఆయన. ఏం పేరు ఆయన పేరు అన్నాడు. నా పేరు రాములు సార్ అన్న. ఏం కులం నీది? మాదిగొళ్ళం సార్ అని చెప్పాను. మాదిగొల్లు. ఎంతవరకు చదువుకున్నావు సార్? నేను 11th క్లాస్ ఫెయిల్ ఉన్నా సార్ అన్న. ఏమిట్లా ఫెయిల్ అయినావు? తెలుగులో అన్నీ ఏం చెప్పి తెలుగులో చెప్తే బుద్ధి లేదు, తెలుగులో ఫెయిల్ అవుతారు. మీ లాంగ్వేజ్ అవలగడ ఉన్నట్టున్నావు నువ్వు అంటే చెప్పి ఆయన బూతులు పెట్టిన తర్వాత నీ ఉద్యోగం చేస్తావా, నీకు ఉద్యోగం ఇస్తా. అప్పుడు చాలా సంతోషమై దేవుడు చూడు నా కాళ్ళ దగ్గరికే నాకు ఉద్యోగం పంపిస్తున్నాడు అనేటటువంటి దేవుణ్ణి చాలా సంతోషమైంది. ఏం ఉద్యోగం సార్ అంటే, చూడు బాబు, మీ ఊరికి పోస్ట్ ఆఫీస్ శాంక్షన్ అయ్యింది, నువ్వు పోస్ట్ మాస్టర్ గా అపాయింట్ అయినావు, అయితే నీకు జీతం ఇంత 5 రూపాయలు 6 రూపాయలు వస్తాయి. నీవు చేసే పని ఏముంటుంది, మీ ఊర్లో ఎవరైనా లెటర్స్ డబ్బాలో వేస్తారు, ఆ డబ్బాలో వేసినవన్నీ తీసి ఓ పోస్టల్ బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ లో పెట్టేసి మళ్ళీ ఎక్కడెక్కడ వెళ్ళాలనో అవి సీల్ వేయాలి, దాని మీద నీ సంతకం ఉండాలి. అదే నీ డ్యూటీ పోస్ట్ మాస్టర్. నీకు అన్నమయ్య అనేటటువంటిది మెసెంజర్ వస్తున్నాడు, ఆయనకు నాకంటే ఎక్కువ జీతం తప్ప మోసడానికి. వాడు అన్నమయ్య అని చెప్పేటోడు. వాడు కూడా ఎట్లా వచ్చిండంటే, దేవుడు ఎట్లా కలిపిండంటే, వాడు కూడా ఒక రకంగా నాకు చుట్టం. వాడు మాదిగవుడే. వాడు వచ్చి కూడా నా ఇంట్లోనే ఉంటాను పెట్టిండు. నేను వాళ్ళు చెప్పినట్టుగా ఇట్లా ఉండంగా ఆ సామాన్లన్నీ మా ఊరికి తీసుకుపోయిన తర్వాత ఈ అమీన్ సాబ్ కు మాకంతా నన్నే అడుగుడు పెట్టిండు. ఎవరు? అయ్యంగారు. మీ ఊళ్ళో ఏం జరుగుతున్నది? నేను అనుకున్నా మా అయ్య డ్యూటీ మళ్ళీ నాకు వచ్చినట్టుంది, కావాలని డ్యూటీ మళ్ళీ నాకు వచ్చినట్టున్నది. అన్ని నన్నే అడుగుతున్నాడు. బంటు వెంకటయ్య గారి డ్యూటీ మళ్ళీ నాకు రావులకు వచ్చేటట్టుంది ఉన్నది. ఎస్ఐ గారు నన్ను పిలిచి ఈ అంతకంటే మొదలై ఇన్సిడెంట్ జరిగింది. యశ్వంతరావు ఆయన దగ్గరకు పోయి ఉన్నాడు. ఈ యశ్వంతరావు నా పేరు రివీల్ చేసిండు. అక్కడ రివీల్ చేసినాక ఈయన మాకిద్దరికి క్లోజ్నెస్ ఎక్కువైంది ఎస్ఐ నాకు. అప్పుడు నన్ను పిలిచి ఈ నీకు యశ్వంతరావు తెలుసా అని అడిగాడు నన్ను. అంటే మా మేనబాబు సార్ అని నేనున్నా. అరే ఎంత అద్భుతం చేసినావు తెలుసా నీకు? అరే చాలా వండర్ చేశాడా వాడు అని చెప్పేసి నన్ను అన్నాడు. ఈ పోస్ట్ మాస్టర్ ఉద్యోగం దీనికి ఇట్లా లింకులు కలిసినాయి సార్. ఎన్ని రోజులు చేశారు పోస్ట్ మాస్టర్ ఉద్యోగం? 1 month చేశాను. 2 నెలలు 2 నెలలు ఉద్యోగం చేశారు పోస్ట్ మాస్టర్. సో పోస్ట్ మాస్టర్ ఉద్యోగం 2 నెలలు చేసిన తర్వాత ఆ 2 నెలల్లో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? మామూలుగానే నడిచింది ఉద్యోగం బానే? 1 నెల మామూలుగా నా ఊళ్ళోనే ఉండి నడిపించాను. ఎప్పుడైతే నేను పోలీస్ లో నోటిఫికేషన్ చూసి, ఎక్కడ చూసారు నోటిఫికేషన్? పరిగిలో చూసాను, రేడియోలో విన్నా. పరిగికి ఎందుకు పోయారు? నేను అక్కడనే చదువుకున్నాను, అక్కడనే బతుకుతుంటే. పోస్ట్ ఆఫీస్ ఇక్కడ కదా ఉన్నా కూడా పగలు పెద్దగా అది ఏమి ఉండదు కదా. ఓకే, రావడం పోవడం. సో మీ ఊరు నుంచి పరిగికి పోయా? ఏదో పోయినా పని మీద పోయినప్పుడు ఏమైంది పరిగిలో? అక్కడ రేడియోలో వస్తున్న గ్రామ పంచాయతీలో ఏమని, ఎవరైతే మెట్రికులేషన్ పాస్ అయి ఉన్నా పాస్ కాకపోయినా పోలీస్ కానిస్టేబుల్ ఇంటర్వ్యూ ఉద్యోగానికి అర్హులు అని చెప్పి అది పడింది. అప్పుడు అందరం నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అందరం మేము ఇప్పుడు 7th క్లాస్ ఉన్నప్పుడు నాకు టీచర్ ఉద్యోగం చేయాలని కూడా ఎలిజిబిలిటీ ఉండే, కానీ నేను అప్పుడు పోలేదు 7th క్లాస్ అని చెప్పేసి కూడా నేను పోలే. సుదర్శన్ సార్ మీరు బీదోళ్ళు కదా, ఎలా 30-40 రూపాయలు వస్తాయి టీచర్ కు అట్లా ఇట్లా అని ఆయన పొమ్మంటే కూడా నేను పోలే. 7th క్లాస్ అని కొంతమంది టీచర్లు ఉన్నారు 7th క్లాస్. ఉంటే ఏమైందంటే పిల్లలే ఎక్కిరిస్తుండ్రి, ఇన్సల్ట్ చేసేవాళ్ళు. అంతే కదా, ఏం చెప్తాడు వీడు అని చెప్తుండ్రి. నేను ఎప్పుడైతే 68లో వచ్చాను మెట్రికులేషన్ రాగానే ఒక్క ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ లేవు సార్. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉండి అడిగిపోయినప్పుడు అడ్వర్టైజ్మెంట్ విన్నప్పుడు అప్పుడు ఆ ఉద్యోగానికి అప్లై చేయాలనిపించిందా మీకు? ఎందుకు అనిపించింది? ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ ఇట్లనే ఉంటది ఊర్లో, అదే ఇట్లా సంతకం పెట్టు పని ఉంటది కదా, అన్పడ్ గాని లేక. నాకు చదువు మీద ఉద్దేశం ఎక్కువ కదా సార్. ఓకే, హైదరాబాద్ అది కూడా. అందులో మీ నాన్న నిన్ను పోలీస్ అమీన్ సాబ్ గా చూడాలనుకునే అందరికి చెప్పిండు. మరి ఆయన ఆజ్ఞ ప్రకారంగా దేవుడు నన్ను అట్లా చేశాడో ఏమో, అది దేవుడికి తెలుసు. ఆ విధంగా దానికి అప్లికేషన్ రాసేసిన అందరం మాట్లాడుకుని రిజైన్ చేసిరా చెప్తా సంగతి. చెప్పండి. ఇది నేను అప్లికేషన్ రాశాను. అప్లికేషన్ రాసిన తర్వాత 1 వీక్ కానిస్టేబుల్ ఇంటర్వ్యూకి పలానా రోజు రావాలి ఇంటర్వ్యూకి అట్లా ఇట్లా అని చెప్పేసి ఉన్నది. నేను పంపించిన ఆ బిఫోర్ టైం లోపలే నాకు తెలిసింది. వాళ్ళు ఇంటర్వ్యూ కాల్ కూడా నాకు పంపారు. అక్కడ హాస్టల్లో కూడా ఉంటుంటే, అక్కడ హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్ వేరే పిల్లలు చదివేవాళ్ళు కాబట్టి నేను కూడా ఒక గెస్ట్ లేక ఉండేవాడిని. అక్కడ మా వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, కానీ మా చెల్లెలు కూడా అక్కడనే ఉంటుండే.
అయితే రాసినాక కాల్ వచ్చేసింది. కాల్ రాగానే నేను ఇక ఆలోచించుకున్నా, చాలా మంచిగా వచ్చింది. హైదరాబాద్ లో నేను సిటీ పోలీస్ అంటే ఇది కూడా డిస్ట్రిక్ట్ లో పోలీస్ కాదు, నా చదువుకు మంచి అవకాశం దొరికిందిరా అని దేవునికి ప్రార్థన చేసుకొని నా అంతలానిగా అమ్మకు చెప్పిన, అమ్మ నాకు ఇట్లా కొలువు వచ్చింది, మరి పైసలు కావాలమ్మా. అప్పుడు పరిగి నుండి హైదరాబాద్ కు రూపాయిన్నర ఛార్జ్, ₹1.50. అయితే అన్ని పైసలు కూడా దొరకవు. మళ్ళీ ఇక్కడ ఇంటర్వ్యూ ఎన్ని దినాలు ఉంటుందో తెలియదు. ఇక ఏమీ లేదు, మా అమ్మ కూలినాలు చేసిన 1 క్వింటాల్ పచ్చజొన్నలు అమ్మితే ₹5 క్వింటాల్. ఆ ₹5 తీసుకొని ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత ఎర్ర బస్ ఎక్కిన, ఉదయం ఎక్కిన 7-9 గంటలకు, ఇక్కడ 11-12:30కు ఇక్కడ దించింది. ప్రతి స్టేజ్ కాడ ఆగుతుండే ఎర్ర బస్సు, అంత దుమ్మే. పొద్దుగాల ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు ఊర్లో మా పరికి. ఇక ఒళ్ళంతా దుమ్మే ఉంటుండే. నేనేమైపోయింది, పురాణ పుల్ కాడ ఆల్ట్ అంటే స్టేజ్ అన్నట్టు, ఇంకా డిపోకు పోవాలి గౌలిగూడ. అయితే ఎప్పుడైతే నేను మూత్రం పోస్తున్నానో పురాణపుల నాల దగ్గర ఒక అతని వచ్చి నన్ను తన్నంగానే ఆ మోరిల్నే నేను పడిపోయినా. ఈ ఒళ్ళంతా తడిసిపోయింది మొత్తం. ఆ నాల నీళ్లు చాలా లెట్రిన్ అవన్నీ ఉంటాయి కదా, చాలా మలినంగా ఉంటుంది, అదంతా అయిపోయింది. అది బాగా నానిపోయినా. ఈ ఇంటర్వ్యూకి పోనీకి నాకు ఎక్కడ వస్తలేదు. మళ్ళీ పురాణపూర్ వాగు బారుతా ఉన్నది పురాణపుల్లో, అండ్లకు పోయి అంత కడుక్కొని మళ్ళీ నిలువుగానే ఎండబెట్టుకొని 4 గంటలకు అక్కడనే దగ్గర పేట్ల బుర్జు, అక్కడ పోయినా. అక్కడ పోయే వరకు పెద్ద లైన్, కానిస్టేబుల్ అది లైన్ పడ్డాక నేను కూడా పోయి నిలబడ్డా. అంటే మెజర్మెంట్, ఫస్ట్ మెజర్మెంట్ నిలబడే వరకు ఇంకా 30-40 మంది ఉన్నారు. అంతా మెట్రికులేట్, బాగా కొత్త ఉద్యోగాలు లేవు అప్పటికి ఎవరికైనా. అయితే టీచర్కి పోవాలి, టీచర్ కూడా అప్పుడు ఉద్యోగాలు బందే ఉన్నాయి. ఈ పోలీసు మాత్రం ఓపెన్ ఉంది కాబట్టి చాలా మంది వచ్చారు. అప్పుడు నేను వెళ్ళే వరకే సగం మంది ఉన్నారు. రేపు రండి, 6 అయిపోయింది, రేపు రావాలన్నారు. ఇక నాకు విధి లేక, నాకు పోనీకి ఎక్కడ లేదు, హైదరాబాద్ లో ఎవరు లేరు. ఇక అక్కడ పేట్ల బుర్జు దగ్గరనే డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ ముంగల పురాణ పూలతో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, బుర్జు అంటారు. ఆ బుర్జు కాడ ఈ ఫుట్పాత్ మీద బీద ప్రజలది హోటల్ ఉంటుంది. వాళ్ళు చారానికి తిన్నంత అన్నం పెడతారు, పిండి పులుసు పోస్తారు. ఆడ కానిస్టేబుల్ చూపించండి, అక్కడ పాత కానిస్టేబుల్, ఎక్కడ తినాలి సార్ ఎట్లా అంటే, ఆడ మంచిగా పెడతారు పొట్ట నిండా అంటే ఆడికి పోయినా తిన్నా. మధ్యాహ్నం పొద్దుగాల కూడా వాళ్ళే ఇస్తారు మంచిగా, పూరి పూలు ఇట్లా కూడా చేసి ఇచ్చిండ్రు, వాళ్ళతోనే తిన్నా. మళ్ళీ మధ్యాహ్నం కూడా ఆనే తినాలి. ఇక తినిపోయి మళ్ళా లైన్ లో నిలబడ్డాం. నిలబడితే ఆడు సిఐ అతను ఎవడో ఉన్నాడు, అతను కూడా టెమిలీనే. ఆ రోజుల్లో అంత టెమిలీలో ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ సిటీలో. అతను అంటాడు, నీవేం చేస్తారో ఇంత లేతగా ఉన్నావు, ఆడపిల్లలేక, నీకు పోలీస్ అన్ఫిట్ అన్నాడు. అన్ఫిట్ అంటే, సార్ మీరు అనకండి సార్, నేను అన్నిట్లో వస్తా, నువ్వు రన్నింగ్ చేస్తావా, నువ్వు అది చేస్తావా, మీరు చూడండి అన్నా నేను ఛాలెంజ్ గా. నేను మాత్రం అది ఇది మీరు అనకండి, పుణ్యమైతుంది అట్లా ఇట్లాంటి. పాపం అప్పటికే ఒక సిఐ పోలీస్ ఆయన యూనిఫామ్ లో ఉన్నాడు, ఆయన మెజర్మెంట్లు తీసుకుంటున్నాడు. చూద్దాంలే అవన్నీ మీరెందుకు అంటారండి, మీకెందుకు అదన్నీ అని చెప్పేసి ఆయనేమో మినిస్ట్రియల్ స్టాఫ్ నన్ను అన్నాడు. ఈయన పోలీస్ ఆయన సహకరించాడు, నా మెజర్మెంట్ అయిపోయింది. ఫిట్ అయినావు? నో ఫిట్ ఎక్కడ, మెజర్మెంట్ లో సెలెక్ట్ అయిన. ఇక రన్నింగ్లు, షార్ట్ బాల్, ఫుట్ బాల్, ఇవన్నీ 50 యార్డ్స్, 200 యార్డ్స్, ఇవన్నీ చేయాలా. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ అని ఉంటాయి. అవన్నీ చేసుకుంటూ పోయాను. అన్నిట్లో సెలెక్ట్ అయిపోయినా. అయిపోయే వరకు 4 గంటల ప్రాంతాన్ని కథ ఇంటర్వ్యూ పోస్ట్ పోన్డ్ అన్నారు. అదే ఎందుకనంటే నంబియార్ అని డీజీపీ గారు ఉండేవారు. ఆయన ఫాల్స్ కరెన్సీ గవర్నమెంట్, మన నాలుగు అనకూడదు కానీ ఫాల్స్ కరెన్సీ ఆయన గవర్నమెంట్ ప్రెస్లని ప్రింట్ చేస్తారు అనే ఆరోపణ ఉంది అప్పుడు. అయితే పోస్ట్ పోన్ అన్నారు. మళ్ళీ ఎప్పుడు సార్ అని అందరం అడుగుతారు కదా, అరే ఎప్పుడైతే పట్టేసిండ్రు, అరెస్ట్ అయిపోయింది ఆయన, ఇంకెప్పుడు వస్తే మీకు ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు రండి అని. అయిపోయి ఉన్న ₹5 3 రోజులు 4 రోజులు తిని ఆ రోడ్డు మీద వండుకొని ఇక మళ్ళా ఇంటికి పోయినాక 2 నెలల తర్వాత మళ్ళా కాల్ వచ్చింది మళ్ళా కాల్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అది మళ్ళా వచ్చింది. మళ్ళా ఇప్పుడు రానికి పోనీకి ఇబ్బంది మనకి డబ్బు గురించి. అవును. ఇక మా అమ్మ ఎక్కడెక్కడ అది చేసిందో, ఎంత కష్టమో, నేను ఒక్కడే కొడుకు, నేనంటే చాలా ప్రేమ. ఇక చాలా ఏడ్చుకుంటా ఎంత కష్టపడ్డదో. మళ్ళా అప్పుడు ఒక ₹10 తీసుకొచ్చి ఇచ్చింది. 10 అప్పుడు నేను చెప్పినా కదా, ఇట్లా అదే అయింది, రోడ్డు మీద వండుకున్నా అంటే ఏడిసింది. వాళ్ళకి తెలియదు కదా, తల్లిదండ్రికి ఏముంటది, పిల్లలు నా దగ్గరనే ఉండాలని ఉంటది. కాబట్టి ఆ విధంగా అది జరిగినాక మళ్ళా నేను వచ్చేసిన.
అప్పుడేమైపోయింది, మిగతా మెజర్మెంట్లన్నీ అయిపోయినాయి, రిటర్న్ టెస్ట్ అయింది, డాక్టర్ టెస్ట్ అయింది, అయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఆర్డర్స్ ఇష్యూ అయిపోయినాయి. రైట్. మొత్తం అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయినాక ఓకే ఓకే. ఆర్డర్స్ ఇచ్చారు. 28 కు ఏమో ఆర్డర్స్ ఇచ్చినట్టున్నారు. అవి మీరు ఫస్ట్ కు ఈ పలానా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయాలా చేయండి అని చెప్పారు. అది ఆర్డర్ తీసుకున్నా, చక్కగా మళ్ళా మా ఊరికి పరిగెత్తిన. ఓకే. మా అమ్మ ఇప్పుడు ఎట్లా మనకు కొలువు వచ్చేసింది. అయితే 1 నెల మంచిగా చేశాను. వచ్చిన తర్వాత 1 month నేను నాకు యూనిఫామ్ లేదు. ఇక్కడ శంకరాచార్య దగ్గర కొలువు. ఇక నైట్ లా మామూలుగా ఇట్లా దొంగతనం లేక మళ్ళా 5 గంటలకు మళ్ళా ఎర్ర బస్ ఎక్కాలి, చెవెళ్ళ దగ్గర దిగాలి, మా ఊరికి పోవాలి. ఆ నైట్ లా ఎన్ని వచ్చినాయో ఆ టప్ప కట్టి నా సంతకం పెట్టి మళ్ళా తెల్లారే వరకు 8-9 గంటల వరకు మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఉండాలి. నెల కష్టపడ్డా. సో అక్కడ అది నడుస్తుంది నౌకరీ, ఇక్కడ ఇది నడుస్తుంది. గులాం మహమ్మద్ అని హెడ్ కానిస్టేబుల్ ఉండేవాడు, చిలుకలు కూడా చాలుగడాడు. అతని ఎందుకురా నీ ముఖమంతా ఎండిపోతున్నది బిడ్డ, ఏం సంగతి అట్లా ఇట్లా అని అంటే, ఏం రెస్ట్ లేదు సార్, నిద్ర లేదు. ఎందుకురా? నేను పోస్ట్ మాస్టర్ పని చేస్తున్నా సార్. పోస్ట్ మాస్టర్ పని చేస్తున్నావా? ఎంత జీతం అంటే ఏదో 5-6 రూపాయలు ఇస్తామన్నారు సార్. అట్లా ఇట్లా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఏమైతే అందులో అయితే నీకు తెలివి ఉంటే ఎల్డీసీ అవుతావు, అంతకంటే ఎంపీ కూడా ఏముండదు. అందులో నీవు ఈ కొలువు చేసుకుంటూ చేస్తున్నావు అంటే ఇప్పుడే డిస్మిస్ కొట్టుకా, నువ్వు నిన్ను ఇప్పుడే సస్పెండ్ రాసేస్తా కమిషనర్ అన్నాడు. మరి ఏం చేయాలి సార్? రిజైన్ అయ్యి ఆడే రాపించి రిజైన్ పంపించండి సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్. ఎవరికి? పోస్టల్ హెడ్ ఆఫీస్ ఇది కదా, పోస్టల్ డిపార్ట్మెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రిజైన్ చేస్తూ పంపారు. చేపించి బలవంత హెడ్ కానిస్టేబుల్. అదే లేకపోతే 2 నౌకర్లు అయితే ఉద్యోగం పోతుంది. నేను ఇప్పుడు ఇట్లా 2 నౌకర్లు ఉన్నాయంటే ఆ విధంగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. కష్టపడి చాలా. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. ఎంత ఒక్కొక్క దశలు ఏ విధంగా దాటుకుంటూ వచ్చారో మిమ్మల్ని చూస్తే. ఇంకోటి, నేనేం కష్టపడ్డానో నాకు అంత బరువు అనిపడలేదు, కానీ నా తల్లికి చాలా బరువు అయింది. ప్రతి దానికి ఏడ్చుడే, ఇంత కష్టం ఎందుకు, ఎట్లనో బతుకుతాం బిడ్డ, నువ్వు ఎందుకు కష్టపడతావు అని. ఏ తల్లి అయినా సరే కొడుకులను బాధపడుతుంటే చూడరు, కష్టాలు పడుతుంటే చూడరు. అందులో పేద తల్లకు జాలి ఎక్కువ. ఏదైనా మిత్రులారా, అయిపోలే. ఇంకా వచ్చే ఎపిసోడ్ లో ఏ విధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎక్కడ జాయిన్ అయ్యిండు, ఆ పోలీస్ కానిస్టేబుల్ గా ఏమేమి చేసిన విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి బంటు రాములు క్రైమ్ డైరీస్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి రాములు గారు.